6 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఏడోసారి మీ ఓటమికి కారణం ఏమని అంటే అనుకుంటున్నారు? అంటే ఎక్కడ విఫలమయ్యారనుకుంటున్నారు? ఏడోసారి అంటే చాలా సార్లు గెలవడం గూడా ఓటమికి కారణమే అవుతదమ్మా. మేము ఎంత గొప్పగా పనిజేసినప్పటికీ, ఎంత ప్రజా సంబంధాలు కలిగినప్పటికీ, ఎంత వాళ్ళకు మనము సోషల్ వర్క్ చేసినప్పటికి గూడా, చాలా సార్లు గెలవడం అనేటువంటిది కూడా ఒక డ్రాబ్యాక్. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏందంటే జనరల్‌గా వేరే కాన్స్టిట్యుయెన్సీలలో మీరు చూడండి. హ్మ్. కొన్ని పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలు హ్మ్. ఉన్నాయి. నేను చెప్పలేను గానీ, హ్మ్. వాటి పేరు చెప్పడం మంచిగుండదు గానీ, అక్కడ వాళ్ళకు ప్రత్యర్థి సరిగ్గా ఉండరు. హ్మ్. చాలా సార్లు రిన్వాల్వ్ అవుతా ఉంటారు. కానీ మాకున్నటువంటి ప్రత్యర్థి ఏదైతే ఉందో, ప్రతిసారి నా మీదనే ఓడిపోయి మళ్ళీ అక్కడనే పోటీ చేయడం అనేటువంటిది గూడా, హ్మ్. ఆయన మీద సింపతి క్రియేట్ కావడానికి ఒక అవకాశం ఉంది. హ్మ్. 4 సార్లు నా పైన, అంతకుముందు ఒకసారి మాతంగి నరసయ్య గారని మాకు సీనియర్‌గా ఉండి, హ్మ్. ఆయన పైన గూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఓడిపోవడం జరిగింది.